వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శిశు విక్రయం నిజామాబాద్లో కలకలం రేపుంది. గత 2 రోజుల క్రితం 2 లక్షలకు ఒప్పందం చేసుకున్న తర్వాత డబ్బుల విషయంలో గొడవ రావడం, దానికి అంతటికి సంబంధించి ఈ విషయాన్నంతా బయటకు వచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ శిశువు విక్రయం ఎలా జరిగింది, ఎవరెవరు అమ్మారు, ఎవరు కొనారనే అంశానికి సంబంధించి పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. దాంతో మనతో మాట్లాడేందుకు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి ఉన్నారు. వారు అన్నారు, సార్ చెప్పండి, అసలు 2 రోజుల క్రితం 2 లక్షలకు ఒప్పందం జరిగిన తర్వాత డబ్బుల విషయం గొడవ జరిగింది. 1 లక్ష రూపాయల పేమెంట్ విషయంలో అనుమానం వచ్చి దానికి అంతా కూడా గొడవ జరిగి ఈ విషయాన్ని విక్రయానికి సంబంధించిన విషయం బయటకు పొక్కినట్లు తెలిసింది. అసలు మీకు ఎలా తెలిసింది, అసలు ఎలా కేసు నమోదు చేశారు? మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు తెలిసింది. దాని మీద ఎంక్వైరీ చేసినాము. ఎంక్వైరీ చేస్తే వాస్తవమే అని చెప్పేసి తెలిసింది. దాని మీద ఎవరు అంటే ఆ రోజు ఎవరు డెలివరీ అయినారు ఈ 2-3 రోజులని చెప్పి చూస్తే ఒక చంద్రశేఖర్ కాలనీకి సంబంధించినటువంటి ఒక లేడీ డెలివరీ అయినట్టుగా తెలిసింది. తర్వాత అమ్మినటువంటి వ్యక్తులు ఆమె ప్లస్ ఆమెకు సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి నజీర్ అనేట ఆయన సహాయంతో ఆ మేల్ బేబీని 2 లక్షల రూపాయలకి అమ్మినట్టుగా, తర్వాత ఇదేమో ఆటో నగర్కి సంబంధించినటువంటి నజీరు, తర్వాత ఇంకొక ఆయనకు స్నేహితుడు, వీళ్ళిద్దరూ కలిసి 2 లక్షల రూపాయలకి ఈ పులాంగ్ ఏరియాకి సంబంధించినటువంటి మహిళకి అమ్మినట్టుగా తెలిసింది. దాని మీద ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ బేబీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఒక 4 మెంబర్స్ని కూడా నిన్న సాయంత్రము అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళని. తదుపరి విచారణ జరుగుతూ ఉన్నది. ఇంకా అయితే సార్ చెప్పండి, ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది, ఆ శిశువు పరిస్థితి ఎలా ఉంది, ఆ శిశువును ఎక్కడ అప్పగిస్తారు? లీగల్గా శిశుగృహకి అప్పగిస్తాము. తర్వాత కోర్టు డిసిషన్ ప్రకారం మళ్ళీ ఫర్దర్ ఎవరికి అప్పచెప్పాలన్న దాని మీద కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటాము. ఆ మహిళకు ఎవరైనా బంధువులు ఉన్నారా? అసలు ఏంది సంగతి, ఆ మహిళ పరిస్థితి ఏంది? అసలు ఆ మహిళ అమ్మడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? అది ఇంకా మనకి ఆమెను కస్టడీకి తీసుకున్న తర్వాత ఆమె చెప్పే వివరాలను బట్టి ఎంక్వైరీలో రివీల్ అవుతుంది. అది ప్రస్తుతానికైతే మనకి ఇంతవరకే తెలిసింది. దాని ప్రకారం ఫర్దర్గా ఇక్కడ లోకల్ బంధువులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తాం. మొత్తానికి చూడొచ్చు, ఒక మగ శిశువును 2 రోజుల క్రితం అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పటికైతే 4గురిని అదుపులో తీసుకున్నాం. పూర్తి స్థాయిలో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించిన బంధువులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేసినాం. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఆర్థిక లావాదేవీలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినారు. ఇప్పటికైతే ఏదైతే శిశుగృహకు అప్పచెప్తాం ప్రభుత్వ నిబంధన, తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఏ కోర్టు ఎలా నడుచుకోవాలని చెప్పిన దాని ప్రకారం మేము తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి నిజామాబాద్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.